టెక్నాలజీ ఎంతగానో పెరుగుతుంది. అటనే మన మోడీ గారి మెదడు కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఏది ఎట్లా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనో ఆ విధంగా అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చూసాం, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నటువంటి ట్రంప్ అనేది భారతదేశానికి పిలిపించి ఏ విధంగా కిలోమీటర్ల పరిధిలో ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లేసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందో మనకందరికి తెలుసు. అంత సన్మానం చేసినా కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినము ట్రంప్ గారు. సో ఇప్పుడు ఒక కొత్త తెర నాటకాన్ని మొదలుపెట్టిండు. అంటే అప్పట్లో ఎందుకు ట్రంప్ నాకు ఎంత సన్నిహితుడో అని చూపెట్టడానికి భారతదేశ ప్రజల మీద అనేది ఒక ప్రభావం ఏర్పడటానికి పనిచేసిండు. నిన్న అన్ని ఛానల్స్లో బిల్ గేట్స్తో మోడీ గారి చాయ్ పే చర్చా కార్యక్రమం అనేది రావటం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా రావటం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోడ్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని ఛానల్లో ఈ చర్చా కార్యక్రమం ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్లో కూడా వారు మాట్లాడుకున్నది అనేది రావటం జరిగింది. ఇది టోటల్లీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం. అధికారంలో ఉన్న పార్టీ అనేది మీడియాను మిస్యూజ్ చేసేసి తాము సాధించిన విషయాల గురించి ప్రచారం చేసుకోవటం అనేది నిషేధం అనేది దాని తాత్పర్యం. సో మోడీ గారు ఈ విధంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్స్ ఇష్యూ అయిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో నాకు బిల్ గేట్స్ ఎంత సన్నిహితుడు, నేను ఐటీ రంగంలో ఏమి సాధించాను, ఏమి సాధించబోతున్నాను అనే ఒక ప్రచారం. అంటే బిల్ గేట్స్తో తనకున్న సాన్నిధ్యం ద్వారా సాన్నిధ్యాన్ని ప్రజలకు తెలిపి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం ఆయన చేయటం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి నాటకాలు ఎన్ని ఆడబోతాడో మనకు తెలియదు. అందుకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాయటం జరిగింది. ఇటువంటి డ్రామాలకు అనేది మీరు అడ్డుకట్ట వేయండి అనేసి కోరడం జరుగుతుందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. టెక్నాలజీ అనేది ఇలా కొత్తగా అభివృద్ధి కావటం లేదు. టెక్నాలజీ అనేది గతంలో కాంగ్రెస్ హయాంలోనో ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నారో మనకందరికి తెలుసు. ఈనాడు మనం సెల్ ఫోన్లో మొత్తం దేశం ప్రపంచంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడున్న జనరేషన్కులే ట్రంక్ కాల్ అంటే తెలియదు, లైటనింగ్ కాల్ అంటే ఏదో తెలియదు, పేజర్ అంటే ఏమో తెలియదు. గతంలో సెల్ ఫోన్ లేని టైంలో పేజర్స్ ఉపయోగిస్తుంటేవి, అవి కూడా తెలియదు. క్రమేణా అనేది టెక్నాలజీ అభివృద్ధి పొందుతుంది, సంతోషకరం. మనం ఏంటంటే మన భారతీయులు ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు కూడా చాలామంది ఐటీ రంగంలో అభివృద్ధి నొందేసి విదేశాల నుండి ఐటీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కానీ మోడీ లాంటి వారు ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలలో ఒక నేనే చేశాను నేనే చేస్తున్నాను అనే ఒక ప్రచారం చేసుకునే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారో, ప్రధానమంత్రి ఇంట్లో పిలిచి బిల్ గేట్స్ తోటి అనేది ఆయన చాయ్ పే చర్చ చేసిండు. ఇది తీవ్రంగా ఆక్షేపణీయమైన మాట నేను మనం చేస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్నవారిని ఇక్కడి దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ఆయన వినియోగించుకుంటున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నమాట మనం చేస్తూ ఉన్నాం.